మీనన్ సంతోషించాడు. సరే ఇట్రమ్మని ఇంకొక బల్ల దగ్గరికి తీసుకెళ్లి 4-5 రకాల మెడపట్టీలు అనగా టైలన్నమాట చూపించాడు. ఇక్కడ అందరూ మగవాళ్లు మెడకి ఊరేసుకున్నట్లు ఇదొకటి కట్టుకోక తప్పదట. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏమీ అడగడానికి తెలుసుకోవడానికి వీల్లేదాయే. ఇక్కడిదో చావొచ్చి పడింది. తరువాతను ఒక 1 డజన్ కాలర్లు తెప్పించాడు. ఆ తరువాతను సూటు లోపల తొడుక్కోవడానికి ఒంటిని అంటిపెట్టుకునుండే బనీన్లు, అటువంటివే షెరాయిలు 2 జతలు తెప్పించాడు. ఇంకొక 2 జతలు మేజోళ్లు తెప్పించాడు. ఇవన్నీ చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పని జరిగింది. ఏమిటి మీనన్ గారు, తనేదో జమీందారైనట్టు, నేను అంతకంటే జమీందారైనట్టు కళ్ళు మూసుకొని ఒకదాని తర్వాత ఒకటి తెప్పిస్తూనే ఉన్నారు. వీటన్నింటికి డబ్బెవడిస్తాడు? వాడుగాని వాడబ్బగాని ఇవ్వడు కదా. నా బోటివానికి ధర్మం చేయడానికి ఈ దుకాణం పెట్టబడలేదు కదా. అయినా ఈ మేజోళ్ళు, ఈ ఉరితాళ్ళు ఇన్నెందుకు? 1-2 ఉంటే మాసిపోయినప్పుడు రాత్రిళ్ళు ఉతికి ఆరేసుకుంటే తెల్లవారేటప్పటికి శుభ్రంగా ఉండవా? వాటన్నింటినీ 100-200 అయిందంటే నేనిప్పుడు ఎక్కడ్నుంచి తేను? లేదని చెప్పడం ఎలాగూ అని అనుకుంటుండగానే మేమెన్నుకున్నవన్నీ అక్కడి మనిషి లోపలికి తీసుకెళ్లి వాటిని చిన్న అందమైన అట్టల పెట్టెలో అమర్చడము, సూటు ఇంకొక పెట్టెలో అమర్చడము, వాటిని చక్కగా అందమైన రిబ్బన్ లాంటి దాంతో కట్టడము, తీసుకొచ్చి నా ఎదుట పెట్టడము జరిగిపోయింది. మీనన్ బిల్లు నా చేతికిచ్చాడు. నేను రాబోతున్న కన్నీటిని మందలించి వెనక్కి పంపించి డబ్బు కిక్కురు మనకుండా మీనన్ చేతిలో పెట్టాను. ఎంతైందని అడగకుండా వింటే మీరు హడలిపోతారు అని చంకన పెట్టుకుని బయటకొచ్చాను. ఒక్క క్షణం బయట నిలబడి ఇంక కొనవలసినవి ఏమీ లేవు కదా అన్నాను. ఇంకా బోలెడనున్నాయి అంటాడేమోనని ఒక్క క్షణం ఊపిరి బిగపట్టుకుని నిలబడ్డాను. మీనన్ ఒక్క క్షణం నా మొహం కేసి చూసి అక్కడ కనబడ్డ భయ సందేహాలు చూసి నవ్వుతూ ఇవాళకి ఇంతవరకు చాలులే అన్నాడు. అంటే రేపు మళ్లీ అక్షంతలు వెనకేసుకుని బయలుదేరవలసిందేనా అన్నాను. నేనన్నది అతనికి అర్థమైనట్లు కనిపించలేదు. ఏమీ అక్కర్లేదు, ఇవాళే నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ప్రస్తుతానికి ఇంకేమీ అవసరం లేదు అన్నాడు. చిల్లర సామాన్లేమైనా కావలసినవి ఎడింబరో వెళ్లిన తర్వాత అక్కడెవరినైనా సాయం తీసుకుని కొనుక్కోవచ్చు అన్నాడు. అక్కడితో ఆ పూట కార్యక్రమం ముగించుకొని వెంటనే మా బసకు బయలుదేరాం. ఈ మాటు అడుగు రైలు కాక పైట్రాము కాక గుర్రబండి వేసుకుని బసకు చేరుకున్నాం. మనకు వాహనయోగం పట్టిందేమిటన్నాను. ఇప్పుడు మంచి తొందర సమయం. ఈ ఊళ్ళో 190 మంది జనాభా వాళ్ళు వాళ్ల పనుల మీద తిరుగుతూ ఉంటారు. రైళ్లల్లోనూ ట్రాముల్లోనూ కూడా చాలా ఇరకాటంగా ఉంటుంది. ఇలా అయితే ఒకళ్ళ ప్రమేయం లేకుండా 4 డబ్బులు ఎక్కువైనా త్వరగా బసకు చేరుకోవచ్చని సమాధానం చెప్పాడు. ఈ కబుర్లు పూర్తయ్యేసరికి మా బసకు రానే వచ్చాం. రా తొందరగా అని అక్కడ నిలబడి ముందుకు వెనక్కు పరిగెత్తే జనాభాని చూస్తున్నవాణ్ణి బసలోకి లాక్కుపోయాడు. ఇంక నాకు పని ఉంది, నేను ఊళ్ళోకి వెళ్ళాలి. నువ్వు సాయంత్రం దాకా ఎలాగో కాలక్షేపం చేసుకో, నేను సాయంత్రం వచ్చి నిన్ను కలుసుకొని రాత్రి రైలు ఎక్కిస్తాను అంటూ నా కృతజ్ఞతా వచనాలు వినకుండానే తన గదికి వెళ్ళిపోయాడు. నేను నా గదిలోకి వెళ్లి కొన్న సామానులన్నీ మంచంమీద పెట్టు కూర్చుని ఒక్కటొకటే విప్పి వాటిని చూసుకుని మురిసిపోతూ వెదవడబ్బు పోతే పోయింది గాని ఇలాంటి వస్తువులు మనకి ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాను. వస్తువులు వాటి నాణ్యం ఎలా ఉన్నా కొన్న ప్రతివాడికి ఇలా ఇంత చక్కని పెట్టెలలో అందంగా కట్టిస్తారు. లేక నాబోటి విదేశీయులకి వాళ్ళేదో పెద్దవాళ్లనుకుని ఇలా అందంగా అమర్చిస్తారా అనుకున్నాను. ఏమైనా ఇక్కడ ఏర్పాట్లు పద్ధతులు ఏది చూసినా చాలా అందంగానూ హూందాగానూ కనబడ్డాయి. వాళ్ల నాగరికత అంటే ఇదే కాబోలు అనుకున్నాను. వాటన్నిటి మాట అటుంచి ఆ సూటు 5 నిమిషాల్లో వాడెలా కుట్టిచ్చాడో నాకు అర్థం కాలేదు. లేక అక్కడున్న వాటిల్లో మరెవళ్లకో కుట్టింది నాకు సరిపోతే నాకు తొందరగా ఉన్నది గదా అని అవతలి వాళ్లకు మరొకటి కుట్టి ఇవ్వచ్చు కదా అని అనే ధీమాతో నాకు ఇచ్చాడా అనే సందేహం కూడా కలిగింది. సరే వాడెలా ఏడుస్తే నాకెందుకని నా పని నాకు జరిగింది కదా అని సంతోషించి అవన్నీ మడిచి జాగ్రత్తగా మళ్లీ ఆ పెట్టెలో పెట్టి భద్రపరుచుకున్నాను. కొంచెంసేపు విశ్రమించి 1 గంటకు లేచి మధ్యాహ్న భోజనానికి తయారయ్యాను. ఆ వేళప్పుడు భోజనాల హాల్లోనూ ఎవ్వరూ కనబడలేదు. ఇక్కడ వాళ్లంతా వాళ్ల పనుల మీద వెళ్లి ఏ హోటల్లోనూ తింటారు కాబోలు అనుకున్నాను. అక్కడి మనిషి నాకు వెంటనే పలహారంలు అమర్చాడు.
నేను పలహారం ముగించి నా గదిలోకి వెళ్లి పడుకున్నాను. ఆ పడక 4 గంటలకు గాని మెలకువ రాలేదు. ఇంత వెర్రి నిద్ర పట్టిందేవా అనుకున్నాను. లేచి మొహం కడుక్కొని కాసేపు అటూ ఇటూ తిరిగి వద్దామని వీధిలోకి వచ్చాను. ఎక్కడికైనా వెడితే దారి తప్పిపోతానేమోనని భయంతో ఆ వీధిలోనే ఉన్న షాపులను, దారిన పోయే జనాన్ని, హడావిడిగా పరుగులెత్తే వివిధ వాహనాలను చూస్తుంటే ఇట్టే నాకు తెలియకుండానే 6 గంటలైపోయింది. నేను వెంటనే బసకు చేరుకున్నాను. ఇంతలో మీనన్ రానే వచ్చాడు. సవరణ అంతా అయిందా? ఈ పూట ప్రయాణమే కదా అన్నాడు. నా ఆలస్యమేమీ లేదు, ఈ పూట ప్రయాణమే అన్నాను. అయితే భోజనం చేద్దాం రమ్మన్నాడు. 15 గంటలో భోజనం ముగించుకొని నా గదిలోకొచ్చాం. సామాన్లన్నీ జాగ్రత్తగా సదురుకున్నావా అన్నాడు మీనన్. అన్నీ సర్దుకున్నాను. బట్టలు బాగున్నాయా అన్నాడు. నువ్వు కొనడం అవి బాగుండకపోవడమునా అన్నాను. కాని నాకొక్క సంగతి చెప్పు బాబూ, వాడు సూటు అంత త్వరగా ఎలా కుట్టాడో తెలియక చస్తున్నాను అన్నాను. అతను పకపకా నవ్వి వాళ్ళు కొన్ని ఎప్పుడో కుట్టి అట్టే పెడతారు. అవి వచ్చిన వాళ్లకి ఎవరికి సరిపోయినది వాళ్లకి ఇస్తారు. సాధారణంగా ఇన్ని అడుగుల పొడవున్న మనిషికి చేతులు ఇంత పొడవుంటాయి, ఛాతీ ఇంత వెడల్పుంటుంది, మెడ ఇంత పొడవుంటుంది, కాళ్ల పొడుగింత అనే లెక్క ఉంటుంది. ఆ ప్రకారం కుట్టి పెడతారు. ఎక్కడో 100కి తప్ప సాధారణంగా ఏ రకం మనుషులకి ఆ రకం సరిపోతూనే ఉంటాయి అని చెప్పి నా సందేహం తీర్చాడు. నువ్వు లోపల తొడుక్కునే బనీన్ లాంటిది ఉదయాన కొన్నవి తొడుక్కున్నావా అన్నాడు. లేదు అన్నాను. మరి కొన్నది ఎందుకయ్యా? తొడుక్కోవడానికా? పెట్లో పెట్టుకోవడానికా? రాత్రి ప్రయాణం కూడాను, చలి ఎక్కువగా ఉంది, ముందది తొడుక్కో అన్నాడు. పై బనీన్ ఒక్కటే సరిపోతుందా, లేకపోతే షెరాయి లాంటిది కూడా తొడుక్కోవాలా అన్నాను. 2 తొడుక్కోవాలి అన్నాడు. చచ్చావురా అని కట్టినవన్నీ మళ్లీ విప్పి అందులోనివి తొడుక్కోవడానికి ప్రయత్నం చేశాను. ఓ పట్టాన ఎక్కలేదు. కాలి మేజోడులాగానే ఎంతో బిగువుగా ఉన్నాయి. కొంచెం ఒంటికి గుచ్చుకున్నట్టు కూడా ఉందిను. ఇదేమిటి ఇంత బిగుతుగా ఉన్నవిచ్చాడు అన్నాను. అది అంతే, అలాగే ఉండాలి. 2 రోజులు తొడుక్కుంటే అవే వదులవుతాయి. అవి ఒంటిని అంటుపెట్టుకుని ఉంటే ఎంత వెచ్చగా హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది. ఆడవాళ్ళని ఆలింగనం చేసుకునేంత సుఖంగా ఉంటుంది అన్నాడు నవ్వుతూ. ఏడిసినట్టే ఉంది వెధవ కబుర్లు వీడును. అస్తమానం ఆడవాళ్ళని ఆలింగనం చేసుకుంటూ కూర్చుంటాడు కాబోలు అనుకుంటూ కొంచెం సిగ్గుపడ్డాను. ఇవన్నీ నెమ్మది మీద తెలుస్తాయిలే అంటూ బయలుదేరదాం అన్నాడు. నేను త్వరగా దుస్తులు తొడుక్కోవడం ముగించుకొని మళ్లీ సామాను కట్టేసుకొని బయటకొచ్చాను. అక్కడ ఉండే నౌకర్ని మీనన్ పిలిచాడు. వాడు సామాన్ తెచ్చి వీధిలో పెట్టాడు. మేము హాల్లోకొచ్చి అక్కడ మహంకాళి మేనేజరమ్మ దగ్గరకు వెళ్లి, నేనిప్పుడు ఎడింబరో వెడుతున్నానండి, నా బిల్లు ఎంతైందో చెప్తే చెల్లించుకుంటాను అన్నాను. బిల్లు అప్పుడే ఎప్పుడో సిద్ధమైంది. అక్కడికప్పుడే ఎలా వచ్చిందో తెలియదు కాని బల్లమీద ఉన్న కాగితం నాకు అందించింది. వెంటనే సొమ్ము చెల్లించాను. ఆవిడ మందహాసం చేస్తూ రసీదు నాకందించింది. విష్ యూ గుడ్ లక్ అని నాకు కరచాలనం చేస్తూ గుడ్ బై అని నాకు సెలవు ఇచ్చింది. నేను వీధిలోకొచ్చేసరికి మీనన్ గుర్రబ్బండి పిలిచి సామాన్ అందులో పెట్టించి నన్ను అందులో ఎక్కమన్నాడు. స్టేషన్కొచ్చాము. మీనన్ టికెట్టు కొని పెట్టాడు. రైలెక్కించాడు. ఈ రైలులో కూడా అన్ని పెట్టెల్లోనూ పరుపులు ఉన్న బల్లలే. నేను సామాను బల్ల కింద పెట్టి నా పక్క చుట్ట తీసి విప్పుతూ ఉంటే మీనన్ నన్ను వారించి, అదేమీ విప్పకిప్పుడు అన్నాడు. మరెలా? రాత్రి చలి కదా, నా శాలువేనా తీసుకోనా అన్నాను. అక్కర్లేదు, చూస్తూ ఉండు, నేను గారడీ చేసి నీకు తల కిందకు తలగడాలు కప్పుకోవడానికి 2 రగ్గులు తెప్పిస్తాను అన్నాడు.